హలో ఎవ్రీవన్. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. హోమ్ మేడ్ సెర్లాక్ అండి. ఇది పిల్లలకి చాలా అంటే చాలా బలము. 6 మంత్స్ నుంచి ఈ సెర్లాక్ అనేది మన ఇంట్లోనే చేసుకొని పిల్లలకి స్వయంగా మన చేతులతో పెట్టుకోవచ్చండి. ఈ సెర్లాక్ అనేది ఉగ్గు కూడా అంటారు. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, కొంచెం జీలకర్ర, బియ్యం, బాదం పప్పు అండ్ జీడిపప్పు. ఇవండి. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. ఓ 2-3 సార్లు కడుక్కొని తర్వాత ఇవి ఎండలో ఎండబెట్టుకుందామండి బాగా. చూసారు ఫ్రెండ్స్, ఇలా కడుక్కొని ఒక చిల్లుల పళ్ళెంలో వేసుకుంటే నీళ్ళన్నీ మొత్తం పోయి, తర్వాత ఇవి ఒక కాటన్ చున్నీ మీద ఇలాగ ఆరబెట్టుకొని ఎండలో ఒక గంటలో అయితే మనకు ఆరిపోతాయండి. ఇవి తెచ్చుకొని మనము చేయవలసిన పని ఏమిటంటే, ఇలాగా ఒక బాండీలో ఇలాగా మనం బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి, హైలో పెడితే మళ్ళీ మాడిపోతాయి కదా. ఇది పిల్లలకి చాలా అంటే చాలా బలమండి. ఇందులో నేను ఇంకా వేయలేదు కానీ ఇందులో కొన్ని వేరుశనగ గుళ్ళు అండ్ రాగులు కూడా వేసుకుంటారు, ఇంకా బలమని. నేనైతే ఇలానే చేస్తాను. చాలా అంటే చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇందులో వాము కూడా వేసుకుంటారు. నేను వాము బదులు జీలకర్ర వేసాను. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. ఇది 6 నెలల నుంచి పెట్టచ్చు. చాలా బలము. బయట కొనే సెర్లాక్ కన్నా ఇంట్లో చేసుకునే ఈ సెర్లాక్ చాలా అంటే చాలా బలమండి. బయట కొనే సెర్లాక్ మనకి కాకపోతే అప్పటికప్పుడు కలుపుకోవచ్చు. ఇది కొంచెం ఉడకబెట్టాలి కదా, టైం పట్టిద్ది. దానికి దీనికి తేడా అంతే. మిగతాదంతా చాలా బాగుండిద్ది టేస్ట్ అనేది. ఇలాగా ఇవి వేయించుకున్నవి బాగా చల్లారినాక ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మా పాపకి ఇప్పుడు 11 మంత్స్ కాబట్టి నేను కొంచెం బరకగానే వేసాను. కొంతమంది మెత్తగా వేస్తారు. ఇది చాలా అంటే చాలా బాగుండిద్దండి. ముందుగా కొంచెం వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇందులో మనము తర్వాత నేను ఒక స్పూను పౌడర్ వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ కలుపుకున్నానండి ఉండలు లేకుండా. తర్వాత ఈ మరిగే నీటిలో ఈ పౌడర్ అనేది వేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇది పిల్లలకి చాలా అంటే చాలా బలం ఉండి 6వ నెల నుంచి మనం ఇలా పెట్టొచ్చు. నేనైతే ఇలాగ కొన్ని పాలు పోసి కొంచెం సాల్ట్ వేసి ఇలా బాగా దగ్గరకు ఉడకనిచ్చి లాస్ట్లో కొంచెం నెయ్యి అనేది వేస్తానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పాలు అనేవి ఏమీ పోయకుండా మామూలుగా అలా కూడా చేస్తారు ఉగ్గు కింద. అంటే బాగా చిన్నపిల్లలకి ఇలా చేసుకోవచ్చు. మా పాపకి ఇప్పుడు 11 మంత్స్ అయినా నేను కొన్ని పాలు పోసుకొని ఇలా చేసుకుంటాను. ఈ ఉగ్గు అనేది పిల్లలకి చాలా అంటే చాలా బలమండి. ఇలా మనం స్వయంగా చేసుకొని ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఈ పౌడర్ అనేది మనకి చాన్నాళ్ళు ఉండిద్ది. ఎప్పుడు కాలితే అప్పుడు ఒక స్పూన్ ఇలా వాటర్లో కలుపుకొని ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.